వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు పీక్స్ కి చేరుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 39 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారంటూ కేటీఆర్ సూటి ప్రశ్నలు సంధిస్తుంటే 99 సార్లు వెళ్తాం తప్పేంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ని ఎదుర్కొనే స్థాయి కాంగ్రెస్ కు లేదంటూ కూడా అటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అధికార పక్షం ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుందని అనుకోవాలి. ఇక ఇది ఎలా ఉందంటే కేంద్ర నిధుల కేటాయింపుపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. అధిక నిధులు ఇచ్చామని నిరూపిస్తే కనుక కిషన్ రెడ్డిని సన్మానిస్తానంటూ కూడా సీఎం అయితే హాట్ కామెంట్స్ చేశారు. నిధులపై తాము చర్చకు సిద్ధమంటూ కూడా అటు బీజేపీ కూడా సవాల్ చేసింది. ఇలా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య డైలాగ్ వార్ అయితే ముదురుతుంది. ఇంతకీ సీఎం ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల కోసమా, వ్యక్తిగత అజెండా ఏదైనా ఉందా అనేది ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మొత్తంగా ఈ డిబేట్ లో ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బచ్చు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి పి వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు వరకు మాటల యుద్ధం బాగానే జరుగుతుంది తెలంగాణలో. అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు కేటీఆర్కి మధ్య ఏంటి అసలు కేసీఆర్ని ఎదుర్కొనే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని అంటున్నారు కదా, అంటే ఎలా, ఏ అంశ ప్రాతిపదికన లేదని అనుకుంటున్నారని మీ తరపు నుంచి వస్తున్నాయి అవి? శ్రీనివాస్ గారు. మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా సోదరుడు పివి గారికి నమస్తే అండి. ఇప్పుడు ఈ రాజకీయాలలో నిత్యం మాటల యుద్ధం అనేటువంటి సహజం అండి. ఏమంటే అధికార పార్టీ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని నిర్వహించడానికో, తెలంగాణ సమాజం ప్రజా ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం వారు చేసేటువంటి పనులు వాళ్ళల్లో తప్పులు ఎత్తచూపడమే ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా పాత్ర పోషించాలని ప్రజలు నిర్దేశించింది. కాబట్టి ఆ దిశగా మా ప్రయాణం ఉంటుంది. ఏ విధంగా తప్పు ఒప్పులు అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చింది హార్డ్లీ అరౌండ్ 2.6 అరౌండ్ 2.2% తోని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అంటే చావు తప్పి కన్నులట్టబడి వచ్చినట్టు వచ్చు. అనుకోని అనూహ్యమైనటువంటి విజయంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ విజయాన్ని చూస్తుంది. అయినా టెక్నికల్గా అంటే సాంకేతిక విజయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. 5 సంవత్సరాల వాళ్ళ అధికారాన్ని స్వాగతించాలి, సహకరించాలి. సహకారంలో భాగంగానే మేము సహకరించడం అంటే వాళ్ళను విమర్శించడమే. అంటే విమర్శించడం అంటే ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రజలకు వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు వాళ్ళని గాడిలో పెట్టే ప్రయత్నం చేయడమే మా పని. కాబట్టి మా కేటీఆర్ గారు మీరు కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా లేదు అన్నారు. వాస్తవమే కదా. అంటే సుదీర్ఘమైనటువంటి ఒక చిన్న, అంటే ఇది ఒక 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఎందరో కాంగ్రెస్ నాయకులు అది పట్టుకొని ముందుకెళ్ళిండ్రు. మేము సాధిస్తాం తెలంగాణని, కానీ సాధించలేదు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఉద్యమాన్ని తగ్గకుండా, మర్చిపోనివ్వకుండా నిరంతరం ఉద్యమాన్ని ప్రజల మధ్య నుంచి చివరికి ఆ ఉద్యమానికి పరాకాష్ట తెలంగాణ ప్రాంతం, రాష్ట్రం ఏర్పడడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణమైనటువంటి కేసీఆర్ గారితోని రేవంత్ రెడ్డి గారికి పోలికలేదు. కానీ రేవంత్ రెడ్డి గారిని తగ్గించడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా ఆ పార్టీకి పిసిసి అధ్యక్షుడయి, అదేవిధంగా ద టాలెస్ట్ మ్యాన్, అంటే ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారికి ఎదురొడ్డి పోరాడి నిలిచి నిత్యం కార్యక్షేత్రంలో ఉండి చివరికి మమ్మల్ని ప్రతిపక్షానికి చేర్చినటువంటి వ్యక్తిగా ఆయనను మేము చూడాల్సిందే. పోల్చుకోవడంలో వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, లేకపోతే అంత పెద్ద మహానాయకుడు అయినా ఓడించిండు. కానీ పోల్చే విషయంలో హీఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆయనతో కంపేర్ కాదు. ఇప్పుడు మేము కంపారిజన్ అంటే కేటీఆర్ గారితో పోల్స్తాం. భవిష్యత్తు ఆశాకిరణం ఏదైనా ఉంది బీఆర్ఎస్కు అంటే కేసీఆర్ గారు తదనంతరం కేటీఆర్ గారు. కాబట్టి
మేము రేవంత్ రెడ్డి గారిని వారితో పోలుస్తాం. అందుకే ఏ సందర్భంలోనైనా కేటీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ఉద్యమాన్ని నిత్యం ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన వ్యక్తితోని పోల్చలేము. పోటీ పడ్డాడు, పోల్చలేము. అధికారాన్ని నుంచి మమ్మల్ని అయితే పక్కకు తప్పించి ప్రతిపక్షంలో నిలబెట్టిండు. అది ఎవరు కాదనలేని సత్యం. అయితే అనుభవ రాహిత్యం చేత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చక్కదిద్దుకోలేని పరిస్థితి, అధిష్టానాన్ని మెప్పించలేని పరిస్థితి, ప్రజలను ఒప్పించలేని దుస్థితి, ఇవన్నీ కారణాలు, ఇవన్నీ అంశాల దృష్ట్యా మా పార్టీ నాయకులు నిజంగా వారు మా కేసీఆర్ గారితోని పోల్చుకోలేరు అనేటువంటి మాటల్లో 100% వాస్తవం ఉంది. పద్మ గారు, ఇది ఎవరు కాదనలే సత్యం. తాత్కాలికంగా అది వాళ్ళు అంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ, ఇంకా మేము పోల్చుకునేది ఏంది, పోటీ పడేది ఏంది, ఇంకా ఆయనతో మాకు పోటీ ఏంది, మేము దించేసినాం. అందరు దించేస్తారు. కాంగ్రెస్ పార్టీని దించేసినటువంటి బీజేపీ అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో విలువలేదా? అది ఒక ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతూ ఒక దీదీ పార్టీ కంటే కొంచెం ఎక్కువ సీట్లుండి ఇలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో ఇప్పటికీ ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఈ దేశానికి ప్రత్యామ్నాయం అంటే మేమే అని ముందుకెళ్తున్నటువంటి తరుణం. కాబట్టి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అదేదో శాశ్వతంగా గెలిచిపోయినట్టు. రాజకీయాల్లో అన్ని సహజమే. మనం జార్ఖండ్ చూసినాం. జార్ఖండ్లో శిబు సోరెన్ గారిని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ ఇంటి కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టింది. జార్ఖండ్ ఏర్పాటుకు వారే కారణం కదా, వాళ్ళ మొన్న కూడా అధికారంలోకి వచ్చారు. కాబట్టి దేశం కోసం త్యాగాలు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను, లేకపోతే రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తులను చాలా మంది వాళ్ళు గొప్ప వాళ్ళు అయినా కూడా ఓటమి చవి చూస్తారు. ఈయన ఎందుకు అంబేద్కర్ గారు ఓడిపోలేదా? మనం అందరం ఈ 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో కూడా ఈ రోజుకి ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి, ఆ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారిని ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వారు కూడా ఓడిపోయింది కదా. అంటే ఓటమి అతని యొక్క వ్యక్తిత్వాన్ని, ఓటమి యొక్క అతని శాశ్వత శక్తులను నిర్దేశిస్తుందని నేను అనుకోను. ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు అక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిండ్రు, మళ్ళీ అక్కడ కూడా ఓడిపోయారు, కామారెడ్డిలో కూడా ఓడిపోయారు, మళ్ళీ కొడంగల్లో గెలిచిండ్రు, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన. మేము ఓడగొట్టినాం, మేము బీఆర్ఎస్ ఓడగొట్టలేదా, మేము అధికారంలోకి రాలేదా? ఇది కాదు. గడిచిన 10 ఏళ్లలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం, సుస్థిరత వాటన్నిటితోని బేరీజ్ వేసుకొని పోటీపడి ఒక గొప్ప తెలంగాణను ఆవిష్కరించిన రోజు నిజంగా మీరు అతన్ని గెలిచినట్టే, కేసీఆర్ గారిని గెలిచినట్టే. ఆ దిశగా మీ ప్రయాణం ఉండాలి. ఇంకొక మాట ఏమంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన 3 అభ్యర్థులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకరిని, ఇంకొక సిపిఐ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబడినటువంటి విజయశాంతి గారు కావచ్చు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు కావచ్చు, లేకపోతే ఎంతో కాలంగా వేచి చూస్తున్న అద్దంకి దయాకర్ గారు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సాధించుకున్నారని గొప్పగా శ్లాఘించబడుతున్న దాసోజు శ్రవణ్ గారికి, సిపిఐ నుంచి నిలబడుతున్న వారి పేరైతే నాకు ఇంకా ఐడియా లేదు. వీరందరికీ కూడా ముందస్తుగా వీరందరికీ శాసన మండలికి ఎన్నికైతున్న శుభ సందర్భాన వారికి ఇవే ఆర్థిక హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. రైట్, ఓకే. మనతో పాటు లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి. ఓకే, వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే కేసీఆర్ని ఎదుర్కొనే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని గులాబీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు? అసలు ఆ వ్యాఖ్యల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ముందుగా మీకు, అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, సోదరులు బచ్ శ్రీనివాస్ గారికి, లింగం యాదవ్ గారికి నమస్కారం. ఈరోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, రాజకీయాలాగానే గడుపుతా ఉన్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, ఆ సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడే అవకాశం దొరకట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బురద జల్లే రాజకీయాలే కనపడతా ఉన్నాయి తప్పితే 10 సంవత్సరాలు అంతకుముందు బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు దగ్గర 14-15 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కూడా
ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళట్లేదు. రోజు ఏ రాజకీయ అంశాలు కనపడతా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా కూడా కేసీఆర్ తిట్టడమో, లేకపోతే ఆ, ఆ, కిషన్ రెడ్డి గారిని తిట్టడమో, లేకపోతే ఇంకొకటో ఈ రోజు ఇవే మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడైనా మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని హామీలు ఇచ్చాము, ఇన్ని వాగ్దానాలు చెప్పాము, ఇవన్నీ ఏమైనా అమలవుతున్నాయా? దాని మీద ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ కనపట్లేదు, ఎక్కడ కూడా కనపట్లేదు. సో ఎంతసేపు ఉన్నా కూడా తిట్ల రాజకీయమే, తిట్ల పురాణంతోటే రాజకీయ పబ్బం గడపాలనే ఆలోచన మరి రాజకీయ పార్టీలకు ఉండకూడదు. సో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు ఇచ్చింది. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, 100 రోజుల్లో వాళ్ళు చెప్పిన అన్ని హామీలన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ వృద్ధులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారు. ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు మాకు ఈ పెన్షన్లు వస్తాయి అని చెప్పి ఆలోచన ఇప్పుడు కనపడతా ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మన ఇండియా టుడే కాంక్లేవ్ కూడా చెప్పారు, 7,10,000 కోట్ల అప్పుంటే మాకు తెలిసింది ఏంటంటే 3,75,000 కోట్లు మాత్రమే అని చెప్పి ఇండియా కాంక్లేవ్ లో ఢిల్లీలో కూర్చొని చెప్పారు. అని తెలిసింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కమిట్మెంట్ లేదు, ఒక డెడికేషన్ లేదు, ఒక ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళకి తెలుసు 3,75,000 కోట్ల రూపాయలు ఈ అప్పు ఉంది అని తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి 3,75,000 కాదు, 7,00,000 కోట్ల అప్పు ఉందని తెలుసు కూడా కావాల్సింది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సీట్లు పెంచుకోవడానికి ఇచ్చిన హామీలే తప్పితే వీళ్ళతో దగ్గర ఆర్థిక స్థితి ఏ మాత్రం బాగలేదని అందరూ తెలుసు. తెలంగాణ ప్రజలకి అర్థమైతా ఉంది. మీరు ఏ గ్రామంలోకి వెళ్ళా కూడా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కదిలించినా కూడా ఈ రోజు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఇవి అన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి రోజుకొక స్టేట్మెంట్, రోజు పూటకొక వార్త మరి రావటం అనేది అది తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, తెలంగాణ ప్రజల అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి, ఈ సంక్షేమ పథకాలు అందకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు, ఎందుకంటే ఆర్థిక స్థితి బాగలేదు. వారే చెప్పారు నెలకి 18,500 కోట్ల రూపాయలు వస్తే దాంట్లో 6,500 కోట్ల రూపాయలు పెన్షన్లకి, జీతాలకు పోతే ఇంకొక 6,500 కోట్ల రూపాయలు మేము అప్పులకు వడ్డీ కడతా ఉన్నాం, మాకు మిగిలింది 5,000 కోట్లే. ఈవెన్ 500 కోట్ల రూపాయలు నెలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మేము పెట్టలేకపోతా ఉన్నాము అని చెప్పి వారే ఒప్పుకుంటా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి మీరు చూస్తే రేపొద్దున ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా అని తెలంగాణ ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతా ఉంది. తీసుకుపోయే సత్తా ఉందా, చేయగలగదా, చేసే దమ్ముందా అని చెప్పి. ఎందుకంటే మనకు అంతా కూడా క్లారిటీ వస్తా ఉంది, క్లియర్ గా తెలుస్తా ఉంది ఏమేం చేస్తా ఉన్నారు ఏంటి అనేది. ఇప్పటివరకు అభివృద్ధి మీద కనీసం సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి కూడా లేదు. సో వీళ్ళ దగ్గర మిగిలిందంతా కూడా కొంత ఒక 5,000 కోట్ల రూపాయలు, ఈ 5,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు సరిపోవు, వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఏదో ఒకటి బురద జల్లడానికి ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దొరికింది. భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. సో వాళ్ళని నిందిస్తే, వాళ్ళని తిడితే రేపొద్దున వాళ్ళ మీద పడుతుంది. నేను చేసినా చేయకుండా ఒకటే నా ఆలోచన మరి రేవంత్ రెడ్డి గారికి ఉందేమో. ఎంతసేపు ఉన్నా కూడా మీరేం తెచ్చారు మేము తెచ్చింది. కిషన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 9.5 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము పాటుపడ్డాము, మేము కృషి చేసినాము అని చెప్పారు. మరి డెఫినెట్ గా 10 లక్షల కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు కృషి చేశారు. దాని వెనకాల కిషన్ రెడ్డి గారే ఉన్నారు, అప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. నేను చెప్తున్నా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఈ విధంగా మనం రోడ్ల మీద ఈ విధంగా తిరుగుతున్నామంటే, పెద్ద పెద్ద రోడ్లు, హైదరాబాద్ కు 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్స్ వచ్చినాయంటే డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారి పాత్ర ఉంది అక్కడ, కిషన్ రెడ్డి గారి కృషి ఉంది అక్కడ. ఎంత కూడా కాదని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య అవన్నీ వెనక్కి పోవాల్సిన అక్కర్లే. ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేశారు. ట్రిపుల్ ఆర్ లో 2 భాగాలు ఉన్నాయి, సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్. నార్థన్ పార్ట్ మేమే చేస్తాం,
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్పి ముందుకొచ్చింది. దగ్గరగా 16,000 కోట్ల రూపాయలు, రెండు కలిపి 26,000 కోట్ల రూపాయలు. కానీ ఈ నార్థన్ పార్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే సదరన్ పార్ట్ మేం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ నార్థన్ పార్ట్కి రెడీగా ఉన్నా కూడా మరి భూములు ఇవ్వలేని పరిస్థితి. సదరన్ పార్ట్ మళ్ళీ వాళ్ళు చేతగాక మళ్ళీ ఇది కూడా మీరే తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇదంతా ఏంటంటే వీళ్ళతో కాని పనులు ఇవన్నీ కూడా. ఈ మొత్తం టోటల్ గా ట్రిబుల్ పూర్తి చేయాలంటే అంత ఈజీ కాదు. వీళ్ళు చేతగాక ఏదో ఒక మాటలు చెప్తా ఉన్నారు, టైం పాస్ చేస్తారు తప్పితే దాంట్లో ఇంకో రెండవ పాయింట్ ఏంటంటే మూసి ప్రక్షాళన. నేనేమంటున్నంటే మూసి ప్రక్షాళన అనేది అది వెరీ ఇంపార్టెంట్ కాదు. ఎస్, మీరు ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయండి, బాగానే ఉంటుంది. మూసి ప్రక్షాళన అనేది అది ఇంపార్టెంట్ కాదు. కానీ మనకి తాగునీరు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయో వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి చర్చ పెట్టండి. ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే ఇంకా రకరకాల ప్రాజెక్టులు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవుతే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకంటే నీళ్లు ఒక దగ్గర నుంచి కృష్ణా నీళ్లు మరి అటుపోతా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉంది, ఇక్కడ గోదావరి నీళ్లు కూడా డైవర్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాటి గురించి మనం మాట్లాడాలి, వాటి మీద ప్రాజెక్టులు కట్టాలి, ఆ నీళ్ళన్ని కూడా మనం వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి వీటి మీద చర్చ పెట్టి వాటి కోసం నిధులు కేటాయించాలని అడగాలి, వాటి గురించి మాట్లాడాలి. ఎంతసేపు మూసి ప్రక్షాళన ఒక ఏటీఎం వాడుకోవడానికో లేకపోతే ఇంకో దానికో కాదు. కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన సెకండరీ ప్రాజెక్టు. మనకు కావాల్సింది తాగునీరు, సాగునీరు రైతులకు కావాల్సింది. ఇప్పుడు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్లో చూస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తా ఉన్నారు రైతులు. నీళ్ళు లేక సాగర్ ప్రాజెక్టులలో నీళ్లు లేక మరి మొత్తం రైతులు పంటలంటే ఎండిపోతున్నాయని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి జరగకూడదు అనేసి మా ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఒకటి కమిట్మెంట్, డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ రైతులందరూ కూడా బాగుపడాలన్న ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నాం. దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. పనికిరాని ప్రాజెక్టులు ముందు నిధులు ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే మీరు ఎట్లా, కేంద్ర మంత్రులు ఎట్లా, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ మూసి ప్రక్షాళన ఇమ్మీడియట్ కావాలని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మీ నల్లగొండ జిల్లాకి SLBC కంప్లీట్ చేయాలి. మరి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఈవెన్ హైదరాబాద్ కు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడాలి. అవన్నీ మాకు కావాల్సినవి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినా మనకు తెలుసు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరి వాడుకోలేని పరిస్థితి కూడా ఉంది. దాని కొంత మేడిగడ్డ అక్కడ కుంగిపోయే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి వేరే ప్రాజెక్టులు తీసుకొచ్చి మనం వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, అసలు కేసీఆర్ని ఎదుర్కొనే స్థాయి నిజంగా కాంగ్రెస్ నేతలకు లేదా? ఆ వ్యాఖ్యలకు మీరేం సమాధానం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ప్రేక్షకులకు కోపాంశాలందరూ నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజలందరికీ అందుబాటులో ఉండుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటరియట్ లో పరిపాలన జరుగుతుంది. ఇవాళ మనందరం చూసినాం. గతంలో కేసీఆర్ నియంతృత్వ ఏ విధంగా పరిపాలన జరిగింది, గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన నుంచి తరిమి కొట్టి ఇవాళ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. దాదాపు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి కేసీఆర్ కబందాస్తాల్లో ఏ విధంగా నలిగిపోయిందో మనందరికీ తెలుసు. ఆనాడు ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు అవినీతి, కాళేశ్వరంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటే కాదేది అనర్హం అవినీతికి అన్నట్టు 10 ఏళ్లుగా ఆర్థిక విధ్వంసం జరిగింది. దాదాపు 7 లక్షల కోట్ల పైగా ఇవాళ అప్పులు చేసినటువంటి చరిత్ర గత పాలకులది. ఎంతసేపు దోచుకొని దాచుకోవడం అనే విధంగా కేసీఆర్ పాలన ఉంది. ఇవాళ కేసీఆర్ మరి ఆనాడు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన జరగాలండి? ఇవాళ అందుకే తెలంగాణ ప్రజలే మళ్ళా ఫామ్ హౌస్ కే పరిమితం చేసిర్రు. ఇవాళ మీరు ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ల పేరు మీద ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇదే కేసీఆర్ కదా మరి కాళేశ్వరం నా మానస పుత్రిక 80,000 పుస్తకాలు చదివిన
చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి ఎందుకు దానికి ఒక ప్లానింగ్ లేదు, ఒక డిజైన్ లేదు? ఇది నేను చెప్పడం కాదు, కాగ్ రిపోర్టే ఇచ్చింది అందులో అవినీతి జరిగిందని. కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పించాలా స్పష్టంగా. వాళ్ళు కేసీఆర్ దేనితో పోలికండి? ఆయన మాట్లాడే భాషనాన్ని. ఇవాళ ఉద్యోగాల గురించి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? మొత్తంగా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలే, 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇవాళ మేము చూడు ఈ ప్రజాప్రభుత్వం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి నిన్ననే రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే విధంగా ఆనాడు ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి, ప్రవళిక అమ్మాయి అని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకుల కోరిక ఏందండి? కేసీఆర్ దేంట్లో అండి? ఆయన ఫామ్ హౌస్, లిక్కర్ స్కాము ఇవి అంటే వాళ్ళది దాంతో పోలికనా? అందుకే కేటీఆర్ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడు, కేసీఆర్ వీరుడు శిరుడు. ఏందండి కేసీఆర్ చేసింది? కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదండి, ఎంతో మంది త్యాగాలు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ ఆ త్యాగాలకు గుర్తించి తెలంగాణ ఇచ్చింది. ఆ బిల్లు పాస్ అయినప్పుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ పద్ధతి ప్రకారం బిల్లు పాస్ అయితే, ఆ బిల్లు పాస్ అయినాడు చట్టసభలో లేడు, పార్లమెంట్ లో లేడు. ఆయన మాట్లాడితే ఎట్లండి తెలంగాణ? ఆయన ఒక్కరి సొమ్ము కాదండి, ఎంతో మంది త్యాగాలు చేసిరు, ఎంతో మంది ఆత్మహత్య చేసుకురు, ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిరు. కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ చేసింది ఏంటండి? కేసీఆర్ తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణని తన కబంధస్తాల్లో నిర్బంధించిండండి. స్వేచ్ఛ వాతావరణం ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణం ఇవాళ ఉంది. ఇవాళ మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఏందండి? ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఆయన అధికారం పోయి ఫ్రస్ట్రేషన్. అందుకే ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతుంటే దాన్ని తెలంగాణ ప్రజలకు చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మరి ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకు, అసెంబ్లీకి రాని వ్యక్తులకు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా అండి? మరి ఇక చట్టసభల మీద గౌరవం లేని వ్యక్తులు వాళ్ళు నియంతృత్వం కదా, వాళ్ళతోటి పోలికేందండి? ఇవాళ కేటీఆర్ ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా బీజేపీకి తాకట్టు పెట్టింది. 10 ఏళ్లలో మన తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి ఎందుకు ప్రశ్నించలేదండి? బీజేపీని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడలేదండి? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది బడ్జెట్ లో, మరి అని ఎందుకు ప్రశ్నించలేదండి? ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా బీజేపీకి సపోర్ట్ చేసింది. కేంద్రం తెచ్చినటువంటి బిల్లుల జిఎస్టీకి, డిమానిటైజేషన్ కు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. మరి మీరు ఎందుకు ప్రశ్నించలే? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే, ఎందుకు ప్రశ్నించలే? తెలంగాణకు ఒక ఐఏఎం లేదు, 10 ఏళ్లలో మరి 7.5 ఎందుకు ప్రశ్నించలే? ఒక ఐఏఎం ఎందుకు తీసుకురాలే? బయ్యారం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలే? తెలంగాణ కృష్ణా నదిలో ఆంధ్ర మెజార్టీ వాటర్ అంతా కూడా ఇవాళ ఆంధ్ర తరలిపోతున్నాయి, తెలంగాణ దక్షిణ తెలంగాణ అంతా ఎడారిగా మారుతుంది, మరి అని ఎందుకు ప్రశ్నించలే? ఎందుకు కేంద్రంతో మెడలు వంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా సాధించలే? ఇదే కేసీఆర్ కదా. ఆంధ్రాకు పోయి బేసిన్లు లేవు, బేసజాలు లేవని రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని మరి మాట్లాడిన వ్యక్తి ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలే? ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందండి? 10 ఏళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణకి ఇచ్చినటువంటి స్పెసిఫిక్ గా తెలంగాణకు చేసిన ఒక్క పని చెప్పండి. ఇష్టం ఉన్నట్టు మీరు రోడ్లు వేసినావు, రోడ్లు వేయడం ఏందండి? కేంద్ర ప్రభుత్వ బాధ్యత ప్రతి రాష్ట్రానికి వచ్చినట్టు తెలంగాణకు వచ్చినాయి. తెలంగాణకు స్పెసిఫిక్ గా నువ్వేం చేసినావు ఒక్క పని చెప్పండి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలే? బీజేపీ నాయకులు మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఒక ఐఏఎం ఎందుకు తీసుకురాలే? ఇవాళ మూసీ నదికి మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే బీజేపీ నాయకులు మూసీ నదిలో ప్రజలు అట్లనే మురికంపంలో ఉండాలా అండి? కనీసం మాట్లాడితే అవగాహనతోటి మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? గంగా నదికి 1000 కోట్లు ఇచ్చిర్రు, మరి మూసీ నది ఏం పాపం చేసింది? మూసీ నదికి ఎందుకు ఇయ్యరు నీళ్లు? ఎందుకు ఇవ్వరు? దాన్ని ప్రక్షాళన చేస్తామంటే దాని బడ్జెట్ ఎందుకు అలాగట్ చేయరు? మెట్రో ఎక్స్పాన్షన్ ఎందుకు చేయరండి? 10 ఏళ్లలో మెట్రో ఎక్స్పాండ్ చేసిరండి వీళ్ళు? ఒక్క కిలోమీటర్ ఎక్స్పాండ్ చేయలేదు, మరి ఎందుకు చేయలేండి? ఎందుకు దీని కుట్ర తెలంగాణ మీద? ఇవాళ ఆంధ్రాకు నీళ్ళని తరలిపోతుంటే 10 ఏళ్ల కేసీఆర్ మోసం చేసిండు. ఇవాళ కృష్ణా రివర్ 70% తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 299 టీఎంసీకి ఎట్లా ఒప్పుకుండని అన్నాడు కేసీఆర్. మీరిద్దరు మోసం చేసిరు. ఇవాళ మేము వచ్చి సంవత్సర కాలంలోనే అభివృద్ధి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. మీరు 9 ఏళ్లలో తీసుకురానటువంటి దావోస్ పెట్టుబడులు మేము 2 సంవత్సరాల్లోనే దాదాపు 2 లక్షల పైగా కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవాళ ఉద్యోగ కల్పన జరుగుతుంది.
దాదాపు సంవత్సరం లోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీ 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి? రైతులకు దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మాకు రైతుల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంది కదా. ఇవాళ ఫైన్ రైస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మీరు 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ చేసింది ఏంటండి? ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి స్వాతంత్రానంటం మొదటిసారిగా శాస్త్రీయంగా కులగణన జరుగుతుంది. దాని మీద కూడా కుట్రలే. దాంట్లో కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మంత్రులుగా చేసిన వ్యక్తి ఎందుకు ఎన్రోల్ చేసుకోరండి? బీసీల మీద ఆనాడు బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉంటే దాన్ని 18% తగ్గించినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ముందు బీసీల క్షమాపణ చెప్పాలి. ఇక 10 ఏళ్ళ కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టెక్నికల్ ఓబీసీ, మరి ఆయన బీసీ నరేంద్ర మోడీ అని చెప్పుకుంటున్నాడు కదా. బీసీలకు ఏం చేసిండు? కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఇవాళ జరుగుతున్నటువంటి రేపు జరగబోయే జనగణలో కులగణన చేస్తామని చెప్పించే దమ్ముందా నరేంద్ర మోడీకి? బీసీ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడాలి. వేగ్గా ఉట్టిగా మేము ఇది చేసినాం అది చేసినాం. ఎస్, ఆనాడు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిండు కేసీఆర్. అయినా కూడా ఎక్కడ కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి, మేము ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. సంవత్సర కాలంలోనే మేమేం చేసినాం? 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చ పెట్టండి. డెఫినెట్ గా బీఆర్ చర్చిద్దాం. మీరు ఏం చేసినో మాట్లాడడానికి మీరు సిద్ధం. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మీరు కేసీఆర్ ఏందండి ఏం గొప్పదనం అండి? ఫామ్ హౌస్ లో పడుకోవడమా? ఇదేనా ప్రజాస్వామ్యం? రేపు భవిష్యత్ తరాలకు ఇదేనా మనం నేర్పేది? రేపు భవిష్యత్ తరాలకు ఎవరన్నా ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది అంటే చట్టసభల మీద చర్చల ద్వారా నడుస్తుంది. మన ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రజాస్వామ్యం అనల్లా? ప్రతిపక్ష నాయకులు కనీస సోయి ఉండదా? అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. 10 ఏళ్లలో మీరు ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుని మాట్లాడించినటువంటి సందర్భం లేదు కదా. అసలు ప్రతిపక్షం ఉండొద్దు అనుకున్నారు. మేము ప్రతిపక్షం ఉండాలంటున్నాం. మీరు అసెంబ్లీకి రండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మేము చేసిన ఏం చేసినండి? మీరు అప్పుల కుప్పగా మార్చిర్రు. వెయిట్ చేయండి, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ తొందరలోనే జైలు పోవడం ఖాయం. మన బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీద కుట్రలు చేసిరు. అయినా కూడా ప్రజలన్నీ తిరస్కరిస్తున్నారు కదా. మీరు చేసినటువంటి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని కాపాడుతుందో ఎవరండి? ఎవరు తీసుకురావాలి? విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంటది? ఎందుకు కాపాడుతుండు కేటీఆర్ ని? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే వీళ్ళు 10 ఏళ్లుగా ప్రశ్నించలే ఏనాడు కూడా బీజేపీని. దానికి అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ ని బీజేపీ కాపాడుతుంది. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేసినాం. ఇవాళ చెప్పు ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ ఇచ్చిర్రు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మొన్న కనీసం పోటీకి దిగడానికి క్యాండిడేట్ నే పెట్టలేదు. మీరు మాట్లాడితే ఎట్లండి? ఏం గొప్పదనం అండి? కేసీఆర్ గొప్పదని మాట్లాడమా? 80,000 పుస్తకాలు, మరి మా ముఖ్యమంత్రి 80,000 పుస్తకాలే చదవలే, దాన్ని ఒప్పుకుంటాం. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా 80,000 పుస్తకాలు చదువుతారా అండి? నేను ఒక స్కాలర్ గా చెప్తున్నా. ఎవరు చెప్పిరో ఎవరు చదువుతారో చెప్పాలండి. 80,000 పుస్తకాలు చదివిన మేధావి మా ముఖ్యమంత్రి కాదు. మరి ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకొని ఏదో ఎంతసేపు సెంటిమెంట్ రాజకీయాలు చేయడం కేసీఆర్ తెలుసు. మాకు అభివృద్ధి చిత్తశుద్ధి, మేము సంక్షేమం, మాకు సామాజిక న్యాయం ముఖ్యం. మా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఊరు. గతంలో సెక్రటరియట్లు ఎవరైనా రానిచ్చినా అండి? అసలు సెక్రటరియట్ లో మంత్రులు ముఖ్యమంత్రిని కలుసుకున్నటువంటి సందర్భం ఉందా గతంలో? చివరకు ధర్నా చౌక్ ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు కదా గత పాలకులు. వాళ్ళతోటి మాకు పోలికేందండి? మేము అంటుంది మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీకే సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మా అల్టిమేట్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం తెలంగాణని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, దేశానికే ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలని. ఇవాళ దానికున్న ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తుంది, తెలంగాణ వైపు చూస్తుంది. మేము తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవాళ దేశానికి ఒక మోడల్ గా నిలుస్తున్నాయి. అది కదా మా గొప్పతనం. ఇవాళ ప్రజలు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఏ బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని మాట్లాడినా కూడా నేను సూటిగా మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు. వాళ్ళ బాధ్యత ఏందండి? లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. నిధులు తీసుకురారా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడతలేను. ఏం మాట్లాడతావు? తప్పది, అమర్యాద పూర్వకంగా మర్యాద చెప్తావా? తప్పది. నువ్వు
లిసన్ ఫస్ట్. నువ్వు మాట్లాడిన మీరు మాట్లాడినప్పుడు విను ఫస్ట్. నేను వినే ఓపుకున్నాను కదా. రైట్ లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే రేవంత్ హస్తిన పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుకుంటున్నారా, లేదంటే స్వప్రయోజనాల కోసం అనుకుంటున్నారా? అంటే 39 సార్లు వెళ్ళి ఏం సాధించారని చెప్పేసి కేటీఆర్ అంటం జరిగింది. 39 కాదు, అవసరమైతే 99 సార్లు వెళ్తామని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఈ హస్తిన పర్యటన వెనక ఆంతర్యం ఏమని మీరు అనుకుంటున్నారు? అసలు వెళ్ళి ఏం సాధించలేదనా మీ అభిప్రాయం ఏంటి అసలు? కాదండి, మా సోదరుడు లింగం గారు నేను సహనంతో చాలా ఓపికగా ఒక 20 నిమిషాలు తిట్టాడు, ఇంకేం చెప్పలే. మా సార్ను, మా పెద్ద మనిషిని అదే పనిగా ఒక 20 నిమిషాలు తిట్టాడు, ఇంకేం అనలే ఆయన. అది తప్ప ఒక నిమిషం అయితే నేను చాలా ఓపికగా 19 నిమిషాలు విన్నా. 19 నిమిషాల తర్వాత ఇంకా ఆగుతాం, ఇంకా తిట్టిన కాడికి చాలు, ఇంకా ఎంత తిడతామని ఆపా. అన్నా నేను ఎక్కడ కూడా కేసీఆర్ తిట్లే. మీరు చేసినటువంటి గత పాలనకు మా పాలనకు పోల్చినన్నా నేను ఎక్కడ కూడా ఎవరిని తిట్లే. మీ పాలన గురించి మాట్లాడలే. అయితే ఒక్క నిమిషం అయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలన అన్నారు, మీరే పెట్టుకుండ్రు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలన్నా అని మీరు ఓటింగ్ పెట్టుకుండ్రు. ప్రజలందరూ అన్నారు ఫామ్ హౌస్ పాలన కావాలని. అయితే ఇంకొక విషయం మీరు చెప్పిండ్రు గొప్పగా ఏం చేసిందంటే, మీరు చేసిన 2 అంశాలు చెప్పిండ్రు 20 నిమిషాలల్లా. మేము దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేసినామని. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా, రైతులకు రుణమాఫీ చేస్తామన్న మీ హామీ నెరవేర్చుకునే ప్రయత్నంలో అది అసంపూర్తిగా చేసింది. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఎందుకంటే 40,000 కోట్ల నుంచి 32,000 కోట్ల నుంచి దాన్ని తర్వాత 20,000 కోట్లకు 18,000 కోట్లకు తీసుకొచ్చి 12,000 కోట్లకు లెక్క చెప్పి 6,000 కోట్లకు లెక్కలేదని ముఖ్యమంత్రి గారే వరంగల్ వేదికగా చెప్పింది. అయితే ఇంకొక అంశం చెప్పాలి. 10 సంవత్సరాల పాలనలో ప్రగతి సాధించిందని జాతీయ ప్రభుత్వం అనేక సందర్భాలలో అవార్డులు రివార్డులు ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఏ గడపకైనా నీళ్ళు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది, మేము ఇస్తామన్నటువంటి హామీలు ప్రతి ఇంటికి 130,000 ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అన్నారు, 130,000 ఉద్యోగాలు ఇచ్చినాం. హైదరాబాదు అభివృద్ధి, అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న మెట్రో, ఇవన్నీ కంప్లీట్ చేసింది మన ప్రభుత్వంలోనే. 33 జిల్లాలలో మీరు చెప్పిండ్రు, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు చెప్పిండ్రు, ఆ రోజు కలెక్టరేట్ల నిర్మాణం జరిగితే ఇతర రాష్ట్రాలలో కలెక్టరేట్లు, మన రాష్ట్ర కలెక్టరేట్లు మిగతా రాష్ట్రాలలో అసెంబ్లీలను తలపిస్తున్నాయని చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ శ్వేత సౌధం, అమెరికా శ్వేత సౌధాన్ని తలపించే తెలంగాణ శ్వేత సౌధంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొలువుదీరి పాలన చేస్తున్నంటే మా శ్రమ, మా ప్రయాస, మా కృషి. అట్లనే మేము చేసినటువంటి కాళేశ్వర నిర్మాణం చేస్తే దాంట్లో నల్ల చుక్కలు లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి లోపాలను వెతుక్కొని కావాలని తుంగతుర్తి ప్రజలకు కానీ దాంట్లో నీళ్లు నిలవకుండా చూసే ప్రయత్నం కానీ మీరు ఒకసారి చేసిండ్రు. మీరు ఇస్తాన్న రైతు బంధు సంపూర్ణంగా ఇవ్వలేదు, ఒకసారి ఎగ్గొట్టిండ్రు, ఇంకోసారి 3 ఎకరాలకు వేసిండ్రు. ఇది వాస్తవమే, అందరికీ వేయలేకపోతున్నాం అన్నారు. ఇప్పటికే 15 నెలల కాలంలో 150,000 కోట్లు అప్పు చేశారు. మీరు చెప్పిండ్రు ఏమని? మేం చెప్పలే. రాష్ట్ర గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై అవగాహన లేదంటే అంతకంటే నేనేం మాట్లాడలేను. ఏ విధమైనటువంటి అన్పార్లమెంటేరియన్ వర్డ్ నేను మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే అవగాహన లేదు అని విజ్ఞులైనటువంటి వివేకవంతులైన కాంగ్రెస్ పురువృద్ధులు అంటే ఇంకా దానికి ప్రజలే గమనించాలి, ప్రజలే తీర్పునివ్వాలి. అంతకుమించి నేను మాట్లాడుకోలేదు. మీరు పదే ఇదే చర్చా వేదికలల్లా అప్పుల పాలైపోయింది, కాగ్ రిపోర్ట్లు చదివినరు, ఆర్బీఐ రిపోర్ట్లు చదివినరు. ఈరోజు మళ్ళొచ్చి గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మేము పాలన చేయలేకపోతున్నామని మీ అసమర్థతను మీరే చాటుకుంటున్నారు. మీరు ఢిల్లీ, మా కేటీఆర్ గారు అన్నది వాస్తవం, ఢిల్లీ 39 సార్లు వెళ్ళారు. మాకు తెలుసు
39 అంటే 40 సార్లు, 12 నెలలకు 40 సార్లు వెళ్తే 60 నెలలకు ఇంకొక 12 నాళ్ళ 48, ఇంకొక ఇప్పుడు 40 సార్లు, ఇంకొక 5 నాళ్ళు 20, ఇంకొక 200 సార్లు వెళ్ళాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. మొత్తం 250 సార్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నిర్దేశకులు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు అన్నారు బీజేపీతోని మీరు కలిసి లేరు, బీజేపీతోని మీరు విభేదించిండ్రు, బీజేపీకి ఒక పర్యాయం నువ్వు సహకరించి ఏం చేయలే, ఇంకొక పర్యాయం ఎదిరించి ఏం సాధించలే అన్నారు. మేము జిల్లాకొక మెడికల్ కాలేజ్ సాధించినాం, ప్రతి జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం, ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినాం, డ్యాముల నిర్మాణం చేసినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు తీసుకెళ్ళినాం, ఎస్ఎల్బిసి టన్నల్ను 3,900 కోట్లు ఖర్చు చేసినాం దక్షిణ తెలంగాణకి. మీ అందరికి తెలుసు. ఇదే మా సోదరుడు లింగం గారు అంటుండ్రు ఏమని, ఆయకట్టు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 299 టీఎంసీలకు కేసీఆర్ గారు ఎందుకు ఒప్పుకున్నారని మనందరికీ తెలుసు. అది తాత్కాలిక ఒప్పందము, ఒక దశాబ్ద కాలం వరకే అని అక్కడ సంతకం చేసిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు సంతకం చేసిండ్రు. దాని మీద కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ తోని ప్రతిరోజు మన వాటా తేల్చాలని మనం గొడవపడ్డ సంగతి మీకు తెలిసే. మీరు ఈరోజు గొడవ పడకుండా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గుర్తు చేసేంత వరకు మీరు కేఆర్ఎంబికి లేఖ రాయలే. ఇది మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ తప్పులు ఒప్పుకోరు. నిన్నటికి నిన్న లగచర్ల సంఘటన, లేకపోతే కేఆర్ఎంబి నీటివాదులు, నిన్న ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోతున్నారు విద్యార్థులు? మీరు ఎందుకు వాటి పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటలేరు? ఏమనంటే మేము 40% మెస్ ఛార్జీలు పెంచిన అంటారు వీళ్ళు. కాబట్టి ఫామ్ హౌస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమము, సుస్థిరత, రెవెన్యూ మార్పులు కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్లు ఇచ్చినాం. మీరు అన్నారు ఇంకొక మాట, బీసీలకు రిజర్వేషన్ తగ్గించినామని. మేం తగ్గేలే, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. అది మా తప్పిదం కాదు. మేము బీసీలకు న్యాయంగా రావాల్సిన బీసీలకు రిజర్వేషన్ గురించి తీర్మానం చేసి పంపించడం, మా పైన రుద్దే ప్రయత్నం చేయొద్దు. కులగణలలో మా ఫ్యామిలీ అంటే మా అధిష్టానం కుటుంబం పాల్గొనలేదని మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు పాల్గొన్నారు, కవిత గారు పాల్గొన్నారు, అయినా వాళ్ళు బీసీలు కాదు. అయినా మీకు కావాల్సింది బీసీల లెక్క, వాళ్ళు బీసీలే కాదు, అయినా అందరు పాల్గొన్నారు. వినండి, అయినా అందరు పాల్గొన్నారు. తిట్టడానికి మీకు సమయం ఉంది సోదరా. అయితే మీరు మాట్లాడుతున్నారు నేను ఇంకొకటి విషయం, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి విషయాలు ఏదైనా మీరు చేస్తే అభినందిస్తాం, స్వాగతిస్తాం, సహకరిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీ తప్పిదాలను ప్రశ్నించే ప్రయత్నం చేసి ఇరుపక్షాలుగా మన వెంట ఇంకొకరు ఉన్నారు, బీజేపీ. మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. మీరు 40 సార్లు వెళ్తారా, 400 సార్లు వెళ్తారా? బీజేపీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తే తప్పన్నారు. మేము చోటాబాయ్, బడాబాయ్, మేము కలిసి ఉంటాం, రాష్ట్రానికి అవి తెస్తాం ఇవి తెస్తాం అంటే ఆయన పిలిచి పెద్ద మనిషి ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి, ఇగో నాయన మీకు ఇచ్చిన పైసలకు లెక్క చెప్పు, మీకు ఇప్పటివరకు ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారిని అడిగినారు. ముఖ్యమంత్రి గారు ఇంకేదో అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మీరు జాతీయ హోదా మీరు ఎందుకు తేలే అన్నారు. మరి మీరు 14 నెలల మీరు ఎందుకు తేలేకపోతుండ్రు? మీరేం జాతీయ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలకు కాకుండా ఈ రాష్ట్రం కోసం సఖ్యత వివరించే మన తెచ్చిండ్రా? ఏం తేలే. మేము బరాబర్ కొట్లాడినాం, 5 సంవత్సరాలు విభేదించినాం, కలవలే, చాలా విభేదించినాం. బీజేపీతో ఎవరైనా విభేదించిన 5 సంవత్సరాలు అంటే మా పార్టీ. కాబట్టి మేము ఒకటే చెప్పగలుగుతాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు 39 సార్లు ఢిల్లీకి వెళ్ళి మీ అధిష్టానాన్ని కలిసిండ్రా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిండ్రా? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఎందుకు వెళ్తుండ్రు, ఏం తెస్తుండ్రు, రేపు ఎన్నిసార్లు వెళ్తారు? నాకైతే బాగా నమ్మకం వచ్చింది. ఇప్పుడు 39 సార్లు అంటే ఏడాదికి 40 సార్లు, 5 సంవత్సరాలకు 200 సార్లు, ఇంకా 160 సార్లు వెళ్ళే అవసరం ఉంది. మీరు ఒక 99 సార్లే అంటారు, 39 సార్లు కాదు. మేము 99 సార్లు అధికారంలో ఉన్నారు, 990 సార్లు వెళ్ళినా మిమ్మల్ని వేసేది ఏం లేదు. ఇప్పుడు మీ టర్మ్ అయిపోయినాక
ఎవరేం చేస్తారనేది తెలుస్తుంది. Okay. అంతవరకు వేచి ఉండాల్సిందే. మీ పాలన సవ్యంగా జరగాల్సిందే, ప్రజలకు తెలవాల్సిందే. Okay. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ వ్యారంటీలకు గ్యారంటీ లేదు, మీ గ్యారంటీలకు వ్యారంటీ లేదు. మీ 420 హామీలు ఎక్కడ పోయినాయో మీకే తెలియదు. రోజు ఒక మాట మాట్లాడతారు. ఏమని? ఇట్లా మా తమ్ముడు లింగం యాదవ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారి దాకా ఒకటే సిద్ధాంతం. ఏ వేదిక మీదకి వచ్చినా అసందర్భం, అనివార్యమైన పరిస్థితిలో తిట్టి బయటికి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ను, కేసీఆర్ను తిట్టేసి బయటికి వెళ్ళిపోతారు. మీరేం చేస్తున్నారంటే తిడతారు, మీరేం చేస్తున్నారంటే ఫామ్ హౌస్ అంటారు, మీరేం చేస్తున్నారంటే ప్రజల్లో లేరంటారు. వీఆర్ ఇన్ ద పబ్లిక్. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కంటే లైమ్ లైట్లో ఉంది ఎవరన్నా ఉండ్రి అంటే అది కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు ప్రజల్లో ఉన్నారు. మీరు చేసినటువంటి, మేము మూసి అభివృద్ధి చేయలేదా, చేయొద్దు అంటలేము. దాంట్లో ఇబ్బందులు పడే వ్యక్తులకు న్యాయం చేయమంటున్నాం. హైడ్రా, మీరు తీసుకొచ్చిన హైడ్రా అవకతవకలు, మూసి అవకతవకలు, మీరు SLBCలో పడ్డ రక్షించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. చాలా తప్పిదాలు ఉన్నాయి. మనం దిస్ ఈజ్ నాట్ ద కంటిన్యూషన్ చేస్తే మీరు కూడా తప్పిదాలు చేసిండ్రు. మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మేము ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గొప్పగా పాలించాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు చేసిన పనులు చెప్పండి. పాత ప్రభుత్వం ఆ తప్పులు మాత్రమే కాదు, పాత ప్రభుత్వం కూడా చాలా గొప్ప విషయాలు చేసింది. అవి కూడా గుర్తెరిగి మాట్లాడితే మంచిది. రైట్. ఒక వెంకటరెడ్డి గారు, అసలు కేంద్రం నుండి తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించే విషయంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? వెంకటరెడ్డి గారు. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, నేను గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేది నేను చెప్పాను. దానికి సిద్ధంగా ఉండమని చెప్పండి, చర్చకు సిద్ధంగా ఉండమని చెప్పండి, నేను చూపిస్తాను. నేను పెడతాను, నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను. కావాలంటే వీరికి పంపిస్తాను కాంగ్రెస్ నాయకులకి. ఇవన్నీ ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు. వీళ్ళకి అవగాహన ఉంటే, వీళ్ళు ఏమంటారు అంటే అవగాహన లేదంటున్నారు. వీళ్ళకి అవగాహన ఉండి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిర్రా, చేతగాని 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిర్రా, లేకపోతే 420 అంశాలు వీళ్ళు పెట్టినప్పుడు అవగాహన ఉందా ఏమన్నా? ఇప్పుడేమో అంతకుముందేమో 7 లక్షల కోట్ల అప్పు ఉంటుందని మాకు తెలియదు, లంకె బిందెలు ఉంటాయని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లంకె బిందెలు కాదు, ఉత్తి బిందెలు అని చెప్పి ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి తెలియదు అంతకుముందు? వాళ్ళు ఎక్కడ పోయారు? ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ఈ ఎక్సర్సైజ్ లేకుండా, వీళ్ళకి అవగాహన లేకుండా ఈ 6 గ్యారెంటీలు హామీలు ఎట్లా ఇచ్చారు? దాంట్లో 2 హామీలు అమలు అవుతా ఉన్నాయి. ఇంకా 13 అంశాల్లో 2 అంశాలు అమలు అవుతా ఉన్నాయి. ఇంకా 9 అంశాలు అట్లనే ఉన్నాయి. వీళ్ళకి చేతగాని ప్రభుత్వం కాదా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం కావట్లేదా? తెలంగాణ ప్రజలు తెలవట్లేదా? ఈ 11 అంశాలు ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతా ఉన్నారు. ఉల్టా మీరు బీజేపీనో లేకపోతే బీఆర్ఎస్ నో ఇంకో పార్టీ తిట్టడం, అమలు పెట్టడం పెడితే అయిపోతుందా? నోరు తెరవంగానే అబద్ధాలు చెప్పంగా నిజాలు అయిపోతాయా? ఈరోజు మీకు కావాల్సింది, మీరు చేయాల్సింది, మీ చాతగానితనం ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మీరు ఎంతసేపు కూడా స్టేట్మెంట్లు, నోరు తెరిచి అరవడం, ఇవన్నీ చేస్తే అయిపోతుందా? మీకు ఏ అవగాహన ఉందని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చారు చెప్పండి ఒకసారి. మీకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు భారతీయ జనతా పార్టీ నిందిస్తా ఉన్నారు? ఎందుకు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు? మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను. ఏమనంటే, ఈ రోజు ₹1 పంపిస్తే మాకు 42 పైసలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి 55 సంవత్సరాలుగా పరిపాలన చేసింది కదా కేంద్రంలో. మరి వాళ్ళు ₹1 పంపిస్తే వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశంలో ఉన్న రాష్ట్రాలకి 29 పైసలు ఇచ్చారు. ఇప్పుడు మేము 42 పైసలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 పైసలు. మరి మిగతా రోడ్ల పరిస్థితి ఏంది? ఎవరేయాల రోడ్లు? రైల్వే ప్రాజెక్టులు ఎవరు తీసుకురావాలి? రైళ్లు ఎవరు తీసుకురావాలి? ఎయిర్పోర్ట్లు ఎవరు కట్టించాలి? స్కైవేస్ ఎవరు కట్టించాలి? ఈ రోజు మీరు మీ పరిపాలనలో గ్రామీణ వ్యవస్థలో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నడుస్తుందని మీకు తెలియదా? అవగాహన లేదా? ఈ రోజు ఈ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఈ రోజు గ్రామ పంచాయతీల్లో వర్కర్స్ కి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఏమన్నా
ఇవ్వట్లేదని ఒకడే మొత్తుకుంటున్నారు. ఎక్కడ ఇవ్వట్లేదు Right. చెప్పండి, మీరే చెప్పండి, చర్చకండి. ఇస్తున్నావా లేదా చర్చకు రండి. Right. 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ రోజు రాష్ట్రానికి వస్తుంటే ఈవెన్ మధ్యలో ఇంతకుముందే చెప్పిన RRR కూడా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకుందామని, ఇక్కడ బాగు చేద్దామని ఆలోచన, RRR కంప్లీట్ చేద్దామని ఆలోచన. మెట్రో ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ఇచ్చిన డిపిఆర్లు జస్ట్ బడ్జెట్ సెషన్స్ కన్నా ముందలు పెట్టి ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. ఏంటంటే ఈ చేతగాని ప్రభుత్వం ఇప్పుడు మొత్తం బయటపడుతుంది కదా అనేసి ఎంతసేపు కూడా గగ్గులు పెడుతున్నారు తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు. ఎంతసేపు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. నేను ఒక మాట అడుగుతా, బీఆర్ఎస్ బీజేపీకి ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీతో పాటుగా రేవంత్ రెడ్డి గారితో పాటుగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒకటే మొత్తుకున్నారు. ఏమన్నారు? ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితని అరెస్ట్ చేయట్లేదు, దానివల్లనే బీఆర్ఎస్ బీజేపీ అని ఒక్కటని చెప్పేసి అదే నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసి ఓట్లు దండుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నీచ స్థితి ఎట్లా ఉంటదంటే, వీళ్ళ చరిత్ర ఎట్లా ఉంటదంటే, ఎంతసేపు ఉన్న రాజకీయాలని ప్రజల్ని మక్కపెట్టాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవడం, మేము సీట్లు దండుకోవాలని ఆలోచన తప్పితే ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితని అరెస్ట్ అయింది కాదా, నిజం కాదా? ఆమె జైలు ఉన్నది నిజం కాదా? వీళ్ళు అరెస్ట్ చేసి లోపలేయాలనా? ఈ ప్రభాకర్ రావుని కూడా ఇప్పుడు తీసుకురావాలట. ఇప్పుడు వీళ్ళు చెప్పగానే మీ చేతుల్లో మీరే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ రేవంత్ రెడ్డి గారే మీ ముఖ్యమంత్రి కానప్పుడు మీరు సిబిఐకి లెటర్ రాయండి, మీరు ఎందుకు రాయట్లేదు అని చెప్పేసి మీరు అడిగిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ చేతుల్లో ఉంది కదా. మీరు దమ్ముంటే కన్సెంట్ ఇవ్వండి సిబిఐకి, కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు చేయమని చెప్పేసి సిబిఐ కన్సెంట్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఫోన్ ట్రాపింగ్ మీద ఏం చేస్తున్నారు మీరు? తర్వాత ఈ కార్స్ రేసు రేపు ఎల్లుండవు, ఈ రోజే అరెస్ట్ అవుతాడు కేటీఆర్ గురించి మొత్తం దాని మొత్తం కూడా ఒక నెల రోజులు సాగదీచ్చారు కదా. మరి అది టైం పాస్ రాజకీయమే కదా. మీకి చిత్తశుద్ధి లేకుండా వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు లాస్ట్ గా మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. రైట్, వీళ్ళు చేతగాని తనంతో ఈ రోజు గగ్గోలు పెట్టంగానే తిట్టంగానే నిజాలు అబద్ధాలు నిజాలు అవుతాయా? ఓకే, లింగం యాదవ్ గారు లాస్ట్ గా మీరు కంక్లూజన్ చెప్పండి. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వెంకటరెడ్డి గారు మరి మీరు అది మేనేజ్ చేయకపోతే వాట్ కెన్ ఐ డూ? You should have given enough time కదా. You have spent almost 20 minutes actually. ఎవరన్నా లేదన్నా మీరే one page. ఓకే రైట్, లింగం యాదవ్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఢిల్లీకి ఎందుకు పోతున్నారు, 39 సార్లు పోయిరని. మరి పెద్దలు శ్రీనివాస్ అన్న గారికి తెలియదు కాదు, ఢిల్లీ అనేది దేశ రాజధాని. ఈ దేశ రాజధానికి పోయి ఈ దేశ ప్రధాని కలవకపోతే ఎవరిని కలుస్తారండి? ఎవరి కోసం పోతాడు? ఎస్, తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం ఎన్నిసార్లైనా పోతాం, దాంట్లో తప్పే ఉంది. ఈ దేశ ప్రధాని కేంద్ర మంత్రుల్ని బీజేపీ నాయకులుగా కాదు, ఈ దేశ ప్రధాని హోదాలో కలుస్తున్నాం. ఎస్, డెఫినెట్ కూడా. ఎందుకంటే తెలంగాణకు 10 ఏళ్లుగా అన్యాయం చేసిర్రు మీరిద్దరు. స్వార్థం వల్ల మీరు తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధ వాటాని ఎన్నడూ కూడా డిమాండ్ చేయలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం లక్ష్యం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం. తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా కలుస్తాం. అది బీజేపీ పార్టీ ఇంకో పార్టీ నాయకుడు అని మేము చూడం. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి మాకు ముఖ్యం, దాంట్లో తప్పే ఉందండి. మీరిద్దరు అన్నాడు ఇదే మరి బీఆర్ఎస్ నాయకులు మా హామీల గురించి, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మా హామీల గురించి మాట్లాడుతున్నారు. మేము మా మేనిఫెస్టోలో ఎన్ని రాసిరో ఒకసారి చదువుకుంటే మంచిది. మేము ఎన్ని అంశాలు పెట్టినాం, ఎందుకంటే మేనిఫెస్టో మెంబర్ నేనే, రాసింది నేనే. ఒకసారి మీరు చదువుకోండి మేము ఎన్ని అంశాలు పెట్టినాం. మేము ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 24 గంటలు దాటా ముందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ మహిళలు ఎంత ఆనందంగా ఉండండి. ఒక ఆర్థిక స్వావలంబన, ఆర్థిక చరిత్ర వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మళ్ళనే ఇవాళ ఒక్కొక్కటిగా మేము ఇవాళ అమలు చేస్తున్నాం. రైతులకు మీరే దేశంలో మరి ఎన్నడైనా చేసిరా అంటే బీజేపీ 10 ఏళ్ల ముందు ఏ రాష్ట్రంలో చేసిరు? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చేసిరా? ఇవాళ మేము చేస్తున్నాం. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణతోటి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి తీరుతాం, దీంట్లో వెనకపోయేది లేనే లేదు. మేమేమంటున్నాం అంటే
కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మీరు తెలంగాణకు చిన్న చూపు చూడొద్దు. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, కోఆపరేటివ్ ఫెడరలిజం. మీ బాధ్యత మీరు వహించండి. ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రం ఆనాడు మేము ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ను గుజరాత్ తీసుకుపోయారు. Right. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కి ఇచ్చిర్రు. మరి తెలంగాణకు ఒక బుల్లెట్ ట్రైన్ ఎందుకు ఇవ్వలేదు? చివరికి ఒక ఐఐఎం అండి, నా తెలంగాణ విద్యార్థులు చదువుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వలే మీరు? మీ బాధ్యత కాదా? మీరు గంగానదికి 1000 కోట్లు ఇచ్చిర్రు, ఇవ్వండి. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొనేందుకు శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ తెలంగాణలో రాజకీయాలు అయితే రోజు రోజుకు పీక్ స్థాయికి చేరుకుంటున్నాయని అనుకోవాలి. నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే పీక్ స్థాయిలో ఉంటున్నాయి. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. కానీ అందరూ అడిగేది రాష్ట్ర ప్రయోజనాల కోసం. నిజంగానే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపడానికి నిజంగా అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వం అయితే ఆ విధంగా కృషి చేస్తుందా, లేదంటే గత ప్రభుత్వం మీద నిందలేస్తుందా? గత ప్రభుత్వం విషయానికి వస్తే కనుక ప్రస్తుత ప్రభుత్వం అలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదు, స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనలు అయితే కొనసాగుతున్నాయంటూ కూడా విమర్శలు అయితే గుప్పిస్తుంది. చూద్దాం ముందు ముందు ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి రిజల్ట్ వస్తుందో.